ఆహారానికి, జుట్టు ఊడటానికి ఎటువంటివైన సంబంధం ఉంటుందా? ఎటువంటి ఆహారం తీసుకుంటే మనకి జుట్టు ఊడటం అనేది కంట్రోల్ అవుతుంది? జుట్టు ఊడటానికి మనం సరైన టైంలో ఆహారం తినకుండా ఉండటానికి ఎటువంటైన సంబంధం ఉంటాయా? ఇలాంటి అనేక ప్రశ్నలనేటివి చాలామందికి ఉంటాయి. మనకి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, హెయిర్ లాస్‌కి వైటమిన్ బి12 అలానే వైటమిన్ డి, ఐరన్ సపోర్ట్స్ అనేటివి ఉండాలండి. ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పౌష్టికాహారం ఎక్కడ దొరుకుతుంది? ఏ విధంగా చేసుకోవాలి? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. విపరీతంగా జుట్టు ఊడుతున్నప్పుడు డైట్ ఎలాంటివి తీసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మేము ఎన్ఐఎన్ బేస్డ్ రీసెర్చ్ తోటి, ఆ న్యూట్రిషనల్ గైడ్లైన్స్ తోటి మేము అనేక రకమైన ఫుడ్స్ని మేము లిస్టుగా ప్రిపేర్ చేశామండి. దానికి నేను మీకు ఇవాళ వివరిస్తాను. చాలామంది మనము డైట్ తీసుకుంటున్నప్పుడు అన్నం, కూర, పప్పు, సాంబార్, పచ్చడి అలానే పెరుగు తింటున్నాం కదా, పౌష్టికాహారం ఉంటుంది కదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇవి మంచి ఆహారం అండి. కార్బోహైడ్రేట్స్గా అన్నంని మనం ఎప్పుడు గమనించవచ్చు, ప్రోటీన్గా వెజిటబుల్స్లో అలానే కార్బోహైడ్రేట్స్ అలాగనే మనం పరిగణించవచ్చు. అలానే పప్పులో కూడా మనకి ప్రోటీన్స్ వస్తాయని చాలామంది అంటూ ఉంటారు. ఎస్, అది అగ్రీడే. కానీ శరీరానికి ఎటువంటి సంబంధం ఉంటుంది అంటే, మనకి శరీరానికి ఎటువంటి ఆహారం అనేది ముఖ్యం. మనకి క్యాలరీ అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. క్యాలరీ అంటే అది ఎనర్జీగా మారాలి. అంటే ఆహారం మనం తీసుకున్నది ఎనర్జీగా మారాలన్నమాట. అందుకోసమనే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. అలానే మనకి ప్రోటీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి కణం మనకి ప్రొడక్షన్ కావాలి అంటే దాంట్లో ప్రోటీన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా విధంగా ఉంటుంది. ప్రోటీన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా చాలా ఇతరత్ర బయోకెమికల్ సబ్స్టెన్సెస్గా మారి ఆ విధంగా అది అవుతూ ఉంటుందన్నమాట. అలానే ఫ్యాట్ కూడా, కొద్దిగంత ఫ్యాట్ అనేది మనకి ఎప్పుడైనా ఆహారంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఆహారంలో ఈ విధంగా పౌష్టికాహారం ఉంటే సరిపోతుంది కదా అని చాలామంది అపోహలో ఉండిపోయారు. కానీ మనకి మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అనేటివి రాను రాను క్రానిక్గా మారిపోతున్నాయి. ఎందుకనంటే క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ అనేది చాలా పడిపోతుంది. మన భూమిలో ఏదైతే మనకి ప్రతి వెజిటబుల్కి మనకి రావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్నాయో ఆ న్యూట్రిషన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంది. దాని విధంగా వెజిటబుల్లో న్యూట్రిషన్ తగ్గిపోవటం, ఆ విధంగా అది మనం కన్జ్యూమ్ చేయటం తోటి మనకి కూడా న్యూట్రిషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకోసమనే మైక్రో న్యూట్రియంట్ సపోర్ట్స్ విధంగా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వేసుకుంటే మనకి జుట్టు అనేది బెటర్ టెక్స్చర్గా, బెటర్ హెయిర్స్గా మారుతుంది. ఎందుకని అవుతుంది అలా? ఇందుకే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేటివి సూక్ష్మంగా జరిగిపోతుంది. కొన్ని సంవత్సరాల పాటు జరిగిపోవటంతో ఈ విధంగా అవుతుంది. మరి ఆహారంలో ఏది తీసుకోవాలి? స్ప్రౌట్స్ అనేది అంటానండి. స్ప్రౌట్స్ అంటే మొలకెత్తే గింజలు. ఏవైనా కానీ మనకు పల్లీలు కానీ, బఠానీలు కానీ, ఇలాంటి పెసర్లు కానీ ఇలాంటివన్నీ సోక్ చేసేస్తాం. మనం సోక్ చేసినాక ఒక 24 to 48 అవర్స్ తర్వాత అవి నెమ్మదిగా జర్మినేటింగ్ సీడ్స్గా మారుతాయి. ఇవి జర్మినేటింగ్ సీడ్స్గా ఉన్నప్పుడు హయ్యెస్ట్ ప్రోటీన్ కంటెంట్ అనేది దాంట్లో ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుందండి. ఇవే మనకి స్ప్రౌట్స్ అనేటివి ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవి హైయెస్ట్ సోర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయి. మనము ఏదైనా కానీ బయోటిన్ సప్లిమెంట్స్ అనేటివి మీరు తీసుకోండి. బయోటిన్ సప్లిమెంట్స్ అనేటివి మనం తీసుకున్నాక దాన్ని మనం తీసుకుంటే దాంట్లో వాలిన్ ఉంటుంది, ఐసోలీసైన్ ఉంటుంది, ఆర్జినైన్ ఉంటుంది, ఇతరత్ర అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ ఇతరత్ర అమైనో యాసిడ్స్ ఏమవుతాయనంటే మనం ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు మనకి శరీరంలోకి వచ్చినప్పుడు అబ్జార్ప్షన్ అయిపోయి ప్రతి చోట ప్రతి కణానికి స్టిమ్యులేట్ అనేది అవుతూ ఉంటుంది. మనకి ఆహారంలో స్ప్రౌట్స్ తీసుకుంటున్నప్పుడు అమైనో యాసిడ్స్ అనేటివి సప్లై అవుతాయి. సో అమైనో యాసిడ్స్ మనకి నెమ్మదిగా లోపలికి శరీరంలోకి వెళ్ళినాక ప్రోటీన్స్గా మారుతాయి. ఈ ప్రోటీన్స్లో ఒక రకమైన ప్రోటీనే కెరటిన్ అని అంటాం. ఈ కెరటిన్ తోటే మనకి జుట్టులో మంచి స్ట్రెంత్ అనేది పెరుగుతుందన్నమాట. సో అమైనో యాసిడ్స్ స్ప్రౌట్స్కి మనకి జుట్టుకి ఈ విధంగా సంబంధం ఉంటుంది. సోయాబీన్ చంక్స్ అని అంటాం. సోయాబీన్ చంక్స్ కూడా అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్ చంక్స్ అనేటివి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఎక్కువగా కూడా మనం తీసుకున్నా కానీ థైరాయిడ్ ఇష్యూస్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అంటారు. సోయాబీన్ చంక్స్ అనేటివి వారంలో ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ మనం తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సోయాబీన్ చంక్స్ తీసుకుంటే ఇది హైయెస్ట్ సోర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అని అంటాం. ద పూర్ మ్యాన్స్ మీట్ అని అంటాం అనమాట. అంటే పేదవాళ్ళకి కూడా ఇది మంచి అమైనో యాసిడ్స్ వచ్చి, మంచి ప్రోటీన్ వచ్చి మనకి హెల్త్ బెనిఫిట్స్ తీసుకొస్తాయి. గ్లాస్ ఆఫ్ మిల్క్ అని అంటాం. గ్లాస్ ఆఫ్ మిల్క్ అని అంటే ఏంటంటే పాల గ్లాసు. కనీసం ఒక గ్లాస్ పాలు తీసుకుంటే మనం మంచిగా
కాల్షియం అనేది డెఫిషియన్సీస్ అనేటివి రెక్టిఫై చేసుకోవచ్చు. 2 కాల్షియం బిళ్ళలు వేసుకున్నంత కాల్షియం మనకి ఒక గ్లాస్లో ఉంటుందన్నమాట. దీంట్లో కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ అనేటిది వస్తూ ఉంటుంది, ఫ్లాటిలెన్స్ అనేది అవుతూ ఉంటుంది, పొట్ట ఉబ్బరం పట్టేసినట్టుగా ఉంటుందండి అని చాలామంది అంటూ ఉంటారు. మనకి పాలతోటి ఇలాంటి అలర్జీస్ కానీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వేరే విధంగా మనము కాల్షియం సోర్సెస్ అనేటివి చూసుకోవాలి. దాంట్లో రాగి మాల్ట్ అనేది బెనిఫిట్గా వస్తాయన్నమాట. రాగి మాల్ట్ తోటి మనకి కాల్షియం సప్లై అనేది వైటమిన్ డి సింథసిస్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేటివి మనం డైట్ పరంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మనకి వెజిటబుల్స్ వాటిని మంచిగా కడిగేసి రా వెజిటబుల్స్ అనేటివి ఎక్కువగా తినటానికని గ్రీన్ సలాడ్స్గా మనం తయారు చేసుకోవటానికని మనం ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ చేసుకోవాలండి. గ్రీన్ సలాడ్స్ ఎంతగా చేస్తున్నప్పుడు కూడా మనకి మంచిగా హెల్తీగా బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సలాడ్స్ తినటంతో మనకి గట్ హెల్త్ అనేది కూడా మంచిగా అవుతూ ఉంటుంది. అలానే మనకి ముఖ్యంగా జుట్టుకి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా హెల్ప్ అవుతాయి? సలాడ్స్ తీసుకోవటంతో డైజెస్టివ్ ఫైబరే కాదండి, దాంట్లో ఉన్న మంచి మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. మనకి రాడిష్లో తీసుకున్న, క్యారెట్లో తీసుకున్న, బీట్రూట్లో తీసుకున్న, ఎటువంటి పదార్థాలు మనం తీసుకున్నా కానీ దాంట్లోంచి మనకి మంచి వైటమిన్ ఏ అలానే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. మనకి రోజు మనకి స్ట్రెస్ అవుతూనే ఉంటుంది. వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఫిజికల్ స్ట్రెస్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి. ఇలాంటప్పుడు ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ తోటి మనకు ఆ స్ట్రెస్ఫుల్ అనే కండిషన్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వారం రోజులు మీరు గ్రీన్ సలాడ్స్ తినండి. అన్నం ఎంతైనా తినండి, కూర ఎంతైనా తినండి, పప్పు ఎంతైనా తినండి, తినకపోండి, ఖచ్చితంగా మనం గ్రీన్ సలాడ్స్ అనేటివి మన డైట్లో తీసుకుంటే మీరు ఒక వారం 10 రోజుల్లో మీకు ఆ బాడీలో శరీరంలో మీకు మార్పులు అనేటివి మీరు గమనిస్తారు. మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, అలానే మీ డైజెషన్ అనేది హెల్తీగా ఉంటుంది, మీ హెయిర్స్ అనేటివి కూడా నెమ్మదిగా హెల్తీగా అవుతూ ఉంటాయి. ఇక్కడ అమైనో యాసిడ్సే కాకుండా మైక్రో న్యూట్రియంట్సే కాకుండా మనకి ఫ్రూట్స్లో విపరీతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి. చాలా మంచిగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రూట్స్లో మనం డ్రాగన్ ఫ్రూట్స్ అనేటిది ఒకటి గమనించవచ్చండి. చియా సీడ్స్ అనేటివి కూడా మనకి మంచిగా హెల్ప్ అవుతూ ఉంటాయి. అలానే మనకి ముఖ్యంగా ఆరెంజెస్, పొమెగ్రనేట్స్, దానిమ్మ గింజల్లో ఉన్నంత యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోయాంథోసయానిడిన్స్ అని అంటాం. ఇలాంటి అనేక రకమైన కలర్డ్ ఫ్రూట్స్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటంతో మనకి డైజెషన్ బాగుంటుందండి, అబ్జార్ప్షన్ అనేది హెల్తీగా మారుతుంది, ప్రోటీన్ అబ్జార్ప్షన్ అనేది హెల్తీగా అవుతుంది, అలానే జుట్టుకి కూడా మంచి స్ట్రెంగ్త్ అనేది తీసుకొస్తూ ఉంటుందన్నమాట. మరి ఇదంతా వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ ప్రియులకి ఏ విధంగా చూసుకోవాలి అనేది ఇంపార్టెంట్. అన్ని రకాలుగా చికెన్ తింటాను సార్ నేను అని అంటారు. కేఎఫ్సి చికెన్ తింటాను, మటన్ బిర్యానీలు తింటాను, ఇలాంటివి తింటాను, అన్నీ తింటాను అని అంటారు. అలా కాదండి. మీరు మటన్ లివర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 4 ముక్కలు మటన్ లివర్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి నెలకి సరిపడంత వైటమిన్ బి12, ఐరన్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ప్రతిరోజు మనం నెలకి ఒక్క ట్యాబ్లెట్ మనం ప్రతిరోజు తీసుకుంటున్నది వైటమిన్ బి12, ఐరన్ ట్యాబ్లెట్స్ మనం తీసుకుంటుంది. దాని బదులు 4 ముక్కలు మటన్ లివర్ తిన్నామనంటే మనకి మంచిగా ఐరన్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. వైటమిన్ బి12 సప్లై కూడా అవుతుంది. 150 గ్రామ్స్ అని అంటామండి. అంటే ఈ 150 గ్రామ్స్లో మనకి ఏదైతే సప్లై అవుతుందో నెలపాటు మనకి సప్లై కంటిన్యూస్గా ఉండిపోతుందన్నమాట. ఇవి ఐరన్ స్టోర్స్గా మనకి లివర్ లోపల స్టోర్ అయి ఉంటాయి. అలానే వైటమిన్ బి12 కూడా అబ్జర్బ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఫిష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిష్ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలానే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అలానే హైయెస్ట్ ప్రోటీన్, కొల్లాజన్ కూడా ఉంటుంది. చాలామంది కొల్లాజన్ పౌడర్ల గురించి ఎన్నో రకాలైన యాడ్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫిష్లో మనకి కొల్లాజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీట్లో కూడా కొల్లాజన్ ఉంటుంది. వెజిటబుల్స్లో కూడా కొద్దిగా సోర్స్ ఆఫ్ కొల్లాజన్ ఉంటుంది. హైయెస్ట్ సోర్స్ ఆఫ్ కొల్లాజన్ మనకి మెరైన్ కొల్లాజన్ ఉంటుంది, అంటే ఫిష్ నుంచి వచ్చే విధంగా. కానీ ఫిష్ పొట్టులో ఏదైతే ఉందో దాంట్లో మనకి ఎక్కువగా ఉంటుందన్నమాట కొల్లాజన్. కానీ ప్రోటీన్లో మజిల్లో మనకి లీన్ మజిల్ అని అంటారనమాట, లీన్ ప్రోటీన్ అని. ఈ ఫిష్ మజిల్ తోటి మనం తిన్నదాంతో మనకి మంచిగా జుట్టు అనేది పెరుగుతుందండి. అలానే ప్రోటీన్ సప్లై అనేది కూడా విపరీతంగా మంచిగా బెనిఫిట్గా అవుతూ ఉంటుందన్నమాట. సో ఆహారంలో ఈ విధంగా మనము రీసెర్చ్ బేస్డ్ డైట్ని మనం చూసుకొని తీసుకుంటే సరిపోతుందండి. సో మనం ఇప్పుడు గమనించాం కదండి, ఇప్పుడు అర్థమైంది కదండి, కేవలం అన్నం తింటేనే కాదు, కూరనే కాదు, పప్పనే కాదు, మనకి ఈ విధంగా ఆహారం అనేది డైట్ అనేది మనం చేసుకోవాలి. సరే, డైట్ అయితే తీసుకున్నాను సార్, మరి జుట్టు ఊడటం అనేది ఆగలేదు సార్, మరి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మేము ఉంటాం.
డర్మటాలజిస్ట్ అనే వాళ్ళే ట్రూ ట్రైకాలజిస్ట్ అండి. సో మీరు ఎప్పుడైనా కానీ వచ్చేసి మీరు జుట్టుకి కానీ ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కానీ మీరు కలిస్తే తప్పకుండా వాళ్ళు మీకు మంచి సలహా అనేది ఇవ్వగలుగుతారు. డైట్ అనేది ఈ విధంగా మీరు మార్పులు చేసుకోండి. జుట్టుకి ఒకవేళ తగ్గకపోతే, ఊడటం తగ్గకపోతే, బట్టతలలు ఉంటే గనక దానికి ఫిష్ తింటున్నా, నేను మటన్ తింటున్నా, నాకు పోయిన జుట్టు రాలేదు అని అంటే అలా కుదరదండి. ఉన్న జుట్టుని మనం కాపాడుకోవటానికని ఈ విధంగా హెల్ప్ అనేది అవుతుంది. పోయిన జుట్టు రావటం కానీ, ఊడిపోతున్న జుట్టు రెస్పాండ్ కాకపోతే ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మెడికల్ ప్రాబ్లమ్స్ అనేటివి మనం గమనించాల్సిన ఉంటుంది, డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ రెక్టిఫై చేసుకొని ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి, టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి, లోషన్స్ అనేటివి ఉంటాయి, పిఆర్పి, జిఎఫ్సి, మీసోథెరపీస్ అనేటివి ఉంటాయి, అనేక రకమైన థెరపీస్ ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటున్నా కానీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను రోజు పిఆర్పి చేయించుకుంటా, నెలకొకసారి జిఎఫ్సి చేయించుకుంటా, నాకు ఎటువంటైనా కానీ నేను డైట్ అయితే నేను తినను అని అంటే అలా పరిగదండి. ఖచ్చితంగా డైట్ అనేది తీసుకుంటూ ఈ ప్రొసీజర్స్ చేసుకుంటేనే మంచి రిజల్ట్స్ అనేటివి మీకు ఉంటాయన్నమాట. సో ఇదండి విషయం. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. బట్టతలలు కానీ, జుట్టు ఊడిపోవటం కానీ ఎవరికైనా ఉంటే గనక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మంచి ట్రీట్మెంటే కాకుండా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, డైట్ అనేది కూడా మార్పు చేసుకోమని సలహా ఇవ్వండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.